హలో స్టూడెంట్స్, మన లాస్ట్ క్లాస్లో సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఎక్స్ ఫంక్షన్ డ్రా చేసాం కదా. ఈరోజు దాంట్లో నెక్స్ట్ గ్రాఫ్ y ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ ఎక్స్ గ్రాఫ్. ఓకేనా? ఇది కూడా పీరియడ్, దీని పీరియడ్ అంతా, దీని పీరియడ్ 2π. దీని పీరియడ్ 2π. అలాగే డొమైన్ ఇచ్చేటప్పటికి డొమైన్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ రియల్ నెంబర్స్. ఎందుకని? దీంట్లో ఎక్స్ బదులుగా ఏ రియల్ నెంబర్ పెట్టినా ఇది ఏం ప్రొడ్యూస్ చేస్తుంది? రేంజ్ -1 to 1. ఇది -1 to 1 అయితే అదే కాస్ ఇన్వర్స్కి డొమైన్ కదా. దీని రేంజ్ ఏమవుతుంది? ఆటోమేటిక్గా 0 to π ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి కాస్ ఇన్వర్స్కి ఆల్ రియల్ నెంబర్స్ ఏం పెట్టినా సరే ఇక్కడ ఏం ప్రాబ్లం ఉండదు కాస్ ఇన్వర్స్కి. సో ఇది డొమైన్ అవుతుంది ఆల్ రియల్ నెంబర్స్ అండ్ రేంజ్ ఈజ్ ఈక్వల్ టు 0 to π. ఓకేనా? ఇది పీరియడిక్ ఫంక్షన్, పీరియడ్ ఎంత? 2π. అలాగే కంటిన్యూస్ ఫంక్షన్ కూడా కంటిన్యూస్ ఫంక్షన్. ఎందుకు? కాస్ ఎక్స్ కంటిన్యూస్ ఫంక్షన్ కాబట్టి ఆటో మీద మొత్తం కూడా కంటిన్యూస్ ఫంక్షన్ అవుతుంది. కాబట్టి సో ఈ 4 పాయింట్లు మనం డ్రా చేసేటట్టు, ప్రతి గ్రాఫిక్ కూడా డ్రా చేసేటట్టు ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా? సో గ్రాఫ్ గురించి మనం మాట్లాడుకుంటే గ్రాఫ్ ఎలా ఉంటుందంటే రేంజ్ 0 to π కాబట్టి π, సారీ, y యాక్సిస్, x యాక్సిస్, అలాగే 0, ఇటు ఆడిట్ లైన్ ఏంటంటే అలైన్మెంట్ కోసమే ఆల్రెడీ చెప్పాను. పై లైన్ని డినోట్ చేయడం కోసం, అంటే డ్రా చేయడం కోసం పెట్టింది అది. ఓకేనా? ఇది కూడా 2π దగ్గర రిపీట్ అవుతుంది. అలాగే 0 to π మధ్య y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది. y ఇన్వర్స్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఎప్పుడవుతుంది? ఎక్స్ బిలాంగ్స్ టు 0 to π ఉన్నప్పుడు దీని ప్రిన్సిపల్ రేంజ్లో ఎక్స్ అవుతుంది. అంటే 0 నుంచి π వరకు మనం తీసుకుంటే, ఇది π అనుకోండి, ఇది π తీసుకుంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు దీని గ్రాఫ్ సారీ ఇది గ్రాఫ్ రెడ్ తీసుకు, ఇది దీని గ్రాఫ్. ఇది పీరియడిక్ ఫంక్షన్, ప్రతి 2πకి కూడా మళ్ళీ ఏమన్నా రిపీట్ అవ్వాలి కాబట్టి ఇది 2π, అలాగే 3π, 4π. అంటే మళ్ళీ ఇక్కడ కూడా రిపీట్ అవుతుంది. ఓకే, పని చేద్దాం, దీన్ని లేబులింగ్ చేద్దాం. సరే, రూపాయి దగ్గర ఈ విధంగా గ్రాఫ్ ఎలా వస్తుంది? గ్రాఫ్ చూడండి ఒకసారి.
ఇక్కడ నుంచి కాస్ ఇన్వర్స్ ఫంక్షన్ ఎలా ఉంటుంది, ఇలా కదా ఉంటుంది. దీని ప్రిన్సిపల్ రేంజ్ ఎంత, 0 to π వరకు ఏమవుతుంది, ఎక్స్ వాల్యూ ఈక్వల్ టు వాల్యూ ఏమవుతుంది, ఎక్స్ అవుతుంది. కాబట్టి ఇది 0, ఇది π పెట్టుకున్నాం అంటున్నాం, π ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే వాల్యూ అంతా ఇది π అవుతుందా. కంటిన్యూస్ ఫంక్షన్ కాబట్టి ఇదిలా గీయాలి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇది 2π నుంచి మళ్ళీ ఇదే గ్రాఫ్ మళ్ళీ రిపీట్ అవుతుంది. పీరియడిక్ ఫంక్షన్ కాబట్టి మళ్ళీ 2π, దీని పీరియడ్ అంతా 2π కాబట్టి ప్రతి 2πకి కూడా గ్రాఫ్ రిపీట్ అవుతుంది. అలాగే ఇది కంటిన్యూస్ ఫంక్షన్ కాబట్టి ఇదిలా కూడా కంటిన్యూ అవుతుంది. ఓకేనా. సేమ్ యాజ్ ఇట్ ఈస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఎక్స్ గ్రాఫ్ లాగా ఉంటుంది. బట్ ఏంటంటే ఎక్స్ యాక్సిస్కి కింద రాదు. దీనికి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎందుకని దీని రేంజ్ 0 to π కాబట్టి 0 నుంచి π వరకు పైన ఉంటుంది కాబట్టి కింద రాదు, ఎక్స్ యాక్సిస్ కింద రాదు. అర్థమైందా. అదే సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఎక్స్ అయితే -π/2 π/2 కాబట్టి రేంజ్ ఎక్స్ యాక్సిస్కి π/2 నుంచి కింద -π/2 వరకు ఉంటుంది గ్రాఫ్. సేమ్ గ్రాఫే, లుక్స్ లైక్ సేమ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఎక్స్, బట్ ఏంటంటే 0కి πకి మధ్యలో ఉంటుంది, అంటే అబౌవ్ ఎక్స్ ఉంటుంది, కిందకి రాదు. సేమ్ అంతేనా. ఇది -π -π -3π -4π అవుతుందా ఇక్కడి నుంచి ఇక్కడి వరకు. ఇది సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఎక్స్, కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ ఎక్స్ గ్రాఫ్. దీని లైన్ ఈక్వేషన్ ఎంత, ఇది y = x. అలాగే దీని లైన్ ఈక్వేషన్ ఎంత, ఇది ఈ లైన్కి ఇప్పుడు స్లోప్ ఎంత ఉంటుంది, 1. దీని స్లోప్ ఎంత ఉంటుంది, -1. -1 అంటే ఇది ఏమవుతుంది, దీని ఈక్వేషను y = 2π - x. అర్థమవుతుందా. మరి ఈ లైన్ ఈక్వేషన్ మళ్ళీ ఎంత, స్లోప్ ఇలా ఉంటే దాని స్లోప్ ఎంత అవుతుంది, 1 అవుతుంది. సో దీని ఈక్వేషన్ అవుతుంది y = x - 2π. ఇక్కడ ఈ పాయింట్ నుంచే ఇది పాస్ అవుతుంది, ఇది పాస్ అవుతుంది కాబట్టి ఇది ఎక్స్ యాక్సిస్ని ఇక్కడ కట్ చేస్తుంది కాబట్టి ఎక్స్ కోఆర్డినేట్ అంటే x1 ఇక్కడ 2π అవుతుంది. y1 ఆటోమేటిక్గా ఎక్స్ యాక్సిస్ మీద y కోఆర్డినేట్ 0 కాబట్టి మనం దీని ఈక్వేషన్ y = x - 2π కింద రాయొచ్చు. అండ్ ఇక్కడ నుంచి తీసుకుంటే ఇది 4π కదా, 4π. దీని ఈక్వేషన్ ఎంత అవుతుంది, దీని స్లోప్ మళ్ళీ మైనస్ కాబట్టి y = 4π - x అండ్ సో ఆన్. ఇది దీని ఈక్వేషన్ ఏమవుతుంది, దీని స్లోప్ ఎంత, మైనస్ కాబట్టి y = -x. x కోఆర్డినేట్ 0నే, y కోఆర్డినేట్ 0 కాబట్టి y = -x వస్తుంది. దీని మళ్ళీ స్లోప్ ఎంత అవుతుంది, y = +1 కాబట్టి -1 × x, సారీ +1 × x -π అంటే ఇది ఏమవుతుంది, +π అవుతుంది, +π. ఒకసారి కావాలంటే మీరు చెక్ చేసుకొని చూసుకోండి, ఎప్పుడు కూడా ఇది కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. నేనేం చెప్పాను, ఈ లైన్ యొక్క ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే y - y1 = m × x1 ఫార్ములా యూజ్ చేయాలి. అలాగే ఇలా ఉంటే ప్రతి లైను 2 టైప్స్ ఆఫ్ లైన్స్ ఉంటాయి, గ్రాఫ్స్ మొత్తం అన్నీ కూడా. ఇదొక లైను, ఈ టైప్ ఆఫ్ లైన్ అన్నింటికి కూడా స్లోప్ ఎంత ఉంటుంది, 1. అలాగే ఈ టైప్ ఆఫ్ లైన్ అన్నింటికి కూడా స్లోప్ ఎంత ఉంటుంది, -1 ఉంటుంది. అది యూజ్ చేయండి. అండ్ పాయింట్ x1 y1 పాయింట్ తీసుకోవాలంటే ఏం చేయాలి, ఎక్స్ యాక్సిస్ మీద ఏ పాయింట్ నుంచి పాస్ అవుతున్నాయో చూసుకోవాలి లైన్. ఈ 2 లైన్లు కూడా ఈ పాయింట్ నుంచి పాస్ అవుతున్నాయి. ఈ పాయింట్ ఎంత, -2π, 0. ఇది ఎక్స్ యాక్సిస్ కాబట్టి ఎక్స్ యాక్సిస్ మీద ఎప్పుడు కూడా y కోఆర్డినేట్ 0 అవుతుంది కదా, 0 అవుతుంది కాబట్టి ఇది -2, 0 పాయింట్. x1 బదులుగా -2π, y1 బదులుగా 0 యూజ్ చేసి y - y1 = m ×
ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ఫార్ములా యూజ్ చేసి ఈ పాయింట్ సబ్స్టిట్యూట్ పాయింట్ స్లోప్ ఫార్మ్ యూజ్ చేసి ఈ లైన్స్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ చెప్పాను. ఓకేనా. ఇది మళ్ళీ ఈ లైన్కి ఏమవుతుంది, y ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాబట్టి మైనస్ ఎక్స్ అర్థమవుతుందా, మైనస్ ఎక్స్ మైనస్ ఎక్స్ మైనస్ ఆఫ్ మైనస్ 3π అంటే ప్లస్ 3π అంటే 3π మైనస్ ఎక్స్ కింద రాయొచ్చు. ఇది సింపుల్గా 3π మైనస్ ఎక్స్ కింద రాయొచ్చు అండ్ సో ఆన్. ఈ లైన్ అన్నిటికీ కూడా ఈ ఈక్వేషన్లో ఆ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. ఇది కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ ఎక్స్ యొక్క గ్రాఫ్. దీన్ని కూడా అనలిటికల్గా ప్రూవ్ చేయాలంటే ప్రూవ్ చేయొచ్చు. ఆల్రెడీ దీని గురించి చెప్పాను. సో అన్నిటికీ అవసరం లేదు. సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఫంక్షన్కి ఏ విధంగా ప్రూవ్ చేస్తామో చూపించడం సరిపోతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి థర్డ్ది y ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ tan x ఫంక్షన్ గ్రాఫ్ ఎలా ఉంటుంది. దీని పీరియడ్ అంతా పీరియడ్ పై అంతే కదా. tan x ఫంక్షన్ పీరియడ్ అంతా సేమ్ అదే పీరియడ్. ఇది పీరియడిక్ ఫంక్షన్ అండ్ ఆల్మోస్ట్ మొత్తం అంతా పీరియడిక్ ఫంక్షన్ అవుతుంది. అలాగే tan xకి పీరియడ్ అంతా పై కాబట్టి అలాగే ఇది కంటిన్యూస్ ఫంక్షన్ బాగుంది. tan x కంటిన్యూస్ ఫంక్షన్ కాదు. హార్డ్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ π/2 దగ్గర ఇవి ఎజిమ్టోట్స్ వస్తాయి కాబట్టి అన్డెఫైన్ అవుతుంది కాబట్టి హార్డ్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ π/2 దగ్గర అన్డెఫైన్ అవుతుంది కాబట్టి అక్కడ బ్రేక్లు వస్తాయి. అదే కంటిన్యూస్ ఫంక్షన్ కాదు ఇది. అండ్ డొమైన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఆర్ మైనస్ హార్డ్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ π/2 దగ్గర అన్డెఫైన్డ్ అవుతుంది కాబట్టి దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. రేంజ్ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్కి tan రేంజ్ మనకి ఎంత అవుతుంది, ఓపెన్ మైనస్ π/2 ఓపెన్. అర్థమవుతుందా. ఎందుకని tan ఇన్వర్స్ ఎక్స్ ఫంక్షన్కి డొమైన్ రేంజ్లు చూడకుండా టేబుల్ వేసి చూపించాను కదా, ఒకసారి కావాలంటే చెక్ చేయండి ఒకసారి. ఓకేనా. ఓకే. దీని గ్రాఫ్ మళ్ళీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రావాలి, మైనస్ π/2 నుంచి π/2 వరకు వస్తుంది. xx yx ఓకేనా. మైనస్ π/2 నుంచి π/2 వరకు గ్రాఫ్ రావాలి. అంటే గ్రాఫ్ ఎలా వస్తుంది, tan ఇన్వర్స్ ఎక్స్ గ్రాఫ్, tan ఇన్వర్స్ ఆఫ్ tan x గ్రాఫ్. ఓకేనా. అండ్ ఇక్కడ π/2 దగ్గర ఓపెన్ ఉంటుంది. కంటిన్యూస్ ఫంక్షన్ కాదు. సో అలాగే ఓపెన్. ఓపెన్ ఎందుకు పెట్టామో చెప్తాను. ఇది 0, ఇది ఏమవుతుంది, π/2, ఇది 3π/2, ఇది 5π/2. అర్థమైందా. ఇది π/2, ఇది మైనస్ π/2. అంటే ఇదంటే ఇక్కడ అనమాట. యాక్చువల్గా ఇది రాయాల్సింది ఎక్కడంటే ఇక్కడ. ఇది మైనస్ π/2 దగ్గర అన్డెఫైన్డ్ అవుతుంది కదా. ఇది 3π/2. tan π 0 అవుతుంది కదా. ఇది π, ఇది 3π/2, ఇది π/2, 3π/2, ఇది 2π, ఇది 5π/2 అండ్ సో ఆన్. ఇది 0, ఇదేమవుతుంది మైనస్ π/2, ఇది మైనస్ π, ఇది
మైనస్ 3π బై ఏమవుతుంది -2π. ఓకేనా, ఇది గ్రాఫ్ ఇలా ఉంటుంది. ఇక్కడ π/2 దగ్గర ఓపెన్ ఎందుకు ఉంటుంది, దీని రేంజ్ -π/2 నుంచి π/2 ఓపెన్. tan -π/2 దగ్గర π/2 దగ్గర అన్డిఫైన్డ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఓపెన్ సర్కిల్స్ వస్తాయి, అండ్ ఇది కంటిన్యూస్ ఫంక్షన్ కాదు. ఎందుకు కంటిన్యూస్ ఫంక్షన్ కాదు, ఆడ్ ఇంటిగ్రల్ మల్టిపుల్ దగ్గర ఇది అన్డిఫైన్డ్ అవుతుంది కాబట్టి π/2 దగ్గర మనకి ఓపెన్ సర్కిల్స్ వచ్చినాయి, అంటే డిస్కంటిన్యూస్ ఫంక్షన్ కూడా. ఓకేనా, దీని గ్రాఫ్ ఇలా ఉంటుంది. దీని లైన్ ఈక్వేషన్ వచ్చి మనకు ఆటోమేటిక్గా ఇది కూడా తెలుసు కదా, ఇది ఆల్వేస్ y = x. ఓకేనా, y = x. దీని ఏమవుతుంది, ఇవన్నీ కూడా ఎక్సే ముందు వస్తుంది. ఎందుకని, దీని స్లోప్ అన్నిటికీ స్లోపులు ప్లస్సే కాబట్టి చూడండి, అన్నీ ఒకటే టైప్లో ఉన్నాయి క్లాస్ కాబట్టి ఎక్స్ పాజిటివ్ కాబట్టి ఎక్స్ మైనస్ పై, దీనిది y = x - 2π, అలాగే ఇది x - 3π అండ్ సో ఆన్. y = దీని ఈక్వేషన్, ఇది దీని ఈక్వేషన్, ఇది దీని ఈక్వేషన్. అలాగే ఇది y = x - π అంటే x + π, ఇది x + 2π, y = అండ్ సో ఆన్. ఈ ఈక్వేషన్స్ ఇలా రాసుకోవాలి. ఓకేనా, ఈజ్ ఇట్ క్లియర్? గ్రాఫ్కి పీరియడ్, డొమైన్ ఇది, రేంజ్ ఇది. ఓకేనా, పార్ట్ ఇన్వర్స్ ఫంక్షన్ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇలాగ ఉంటుంది. బట్ ఏంటంటే 0 to π రేంజ్ దాని ఎంత 0 to